18వ తేదీ ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. సహోదరి సహోదరులారా, పాపము వలన వచ్చు జీతము మరణము. మన పాపములకు ప్రతిఫలముగా మనము నిత్య నరకాగ్నిని అనుభవించాల్సి ఉంటుంది. అయితే మనల్ని నిత్య నరకాగ్ని నుండి రక్షించడానికి దేవుడే శరీరాన్ని ధరించి యేసుగా మానవ రూపంలో జన్మించాడు. మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించాడు. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద అంటే శిలువ మీద మోసాడు. మన స్థానంలో ప్రభువు శిక్షను అనుభవించి శిలువ మరణాన్ని పొందాడు. మన కోసము ప్రభు తన ప్రాణాన్ని అర్పించాడు. ఇలా చేయడానికి గల కారణం మనపై ప్రభువుకున్న గొప్ప ప్రేమ. మనము నిత్య నరకాగ్ని నుండి రక్షింపబడాలి అని, పాపముల విషయమై మనం చనిపోయి నీతి విషయమై మనం జీవించాలి అని ప్రభువు మన స్థానంలో సిలువ వేయబడ్డాడు. కేవలం గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ప్రభు మన కోసం పొందిన సిలువ మరణాన్ని ధ్యానించడం కాదు, ప్రతిదినము ప్రతి క్షణము ప్రభు మనపై చూపిస్తున్న ప్రేమను, మన కోసము ప్రభు పొందిన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాపములను విడిచిపెట్టి ప్రభువునకు లోబడి నీతి విషయమై జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవకు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా పాపములకు ప్రతిఫలంగా నిత్య నరకాగ్నిని అనుభవించాల్సిన మమ్మల్ని రక్షించడానికి పరలోకము నుండి మీరు మా కోసం వచ్చారు ప్రభువా. మా కోసము ఎన్నో శ్రమలను అనుభవించి మేము పొందాల్సిన శిక్షను మీరు అనుభవించారు ప్రభువా. మా పాపములకు ప్రతిఫలముగా మీరు సిలువ వేయబడ్డారు ప్రభువా. మాపై మీరు చూపిస్తున్న అమితమైన ప్రేమను, మా కోసము మీరు పొందిన శిలువ మరణాన్ని గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా. ప్రతి పాపమును విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి తండ్రి. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.